శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. సత్సంగంలో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడా 120 సర్గలు చెప్పుకున్నాం. 121వ సర్గ ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బ్రహ్మదేవుడు చేసిన రామస్తోత్రం విన్న తర్వాత అగ్నిహోత్రుడు మనుష్యాకారంతో ఆ చితిని విదిలించేస్తూ సీతాదేవిని ఎత్తుకుని పైకి లేచాడు. అగ్ని ప్రవేశానికి పూర్వం ఆమె ఏ రూపంలో ఉన్నదో అదే రూపంతో సీతాదేవిని రాముడికి అప్పగించాడు. ఎవరు ఎక్కడున్నావు నరసమ్మ? నువ్వు ప్రభావతి ఫోన్లో, నువ్వు ఎక్కడో. అగ్నిహోత్రుడు ఎవరికి అప్పగించాడు? సీతాదేవిని రాముడికి అప్పగించాడు. ఎటువంటి సీతాదేవిని? అగ్నిహోత్రంలో ప్రవేశించడానికి ముందు ఏ రూపంలో ఉందో ఆ రూపంలోనే ఆమెకి అప్పగించాడు. ఓ రామా, ఇదిగో అయ్యా నీ భార్య వైదేహి. ఈమె ఏ పాపం ఎరగదు. ఈమె నీ మాట ఎప్పుడూ మీరలేదు. నీకన్నా మరొకరిని కంటితో కూడా చూడదు. ఈమె మనసులో కూడా ఆలోచించదు ఇతరుల గురించి. నువ్వు లేనప్పుడు, ఆ నిర్జన జనులు ఎవ్వరూ లేని అరణ్యంలో ఈమె దీనావస్థలో ఉన్నప్పుడు, వివసయ్యి ఉన్నప్పుడు రావణాసురుడు బలవంతంగా ఎత్తుకుపోయాడయ్యా ఆమెని. తన అంతఃపురంలో నిర్బంధించాడు. పరమ భయంకరంగా కనిపించే వికార ముఖాల రాక్షస అంగనలు అనేక మందిని ఈమెకి కాపలాగా ఉంచాడు. ఎంత నిర్బంధించాడో చెప్పడానికి వీల్లేదు. అయినా ఆమె మనస్సు ఎప్పుడు కూడా నీ మీదనే ఉంచిందయ్యా. నిన్నే పరమగతిగా విశ్వసించింది. ఎన్నో విధాల లోభ పెట్టాడు వాడు దుర్మార్గుడు రావణాసురుడు. ఆమెని ఎన్నో విధాల బెదిరించాడు కూడా. లోభ పెట్టాడు, బెదిరించాడు. ఎన్ని ఆశలు పెట్టినా కూడా ఈమె ఎప్పుడు నిన్నే ధ్యానిస్తూ తన మనస్సునంతా నీ మీదనే లగ్నం చేసిందయ్యా. పరిశుద్ధ హృదయ ఈమె, పాపరహిత, పాపం లేదు ఈమెలో. కాబట్టి ఈమెను తిరిగి స్వీకరించు. నేను ఆజ్ఞాపిస్తున్నా నిన్ను. నా మాటలకు నువ్వు బదులు చెప్పవద్దు అన్నాడు. ఈ మాటలకి ఆ ధర్మాత్ముడైన రాముడు చాలా సంతోషపడ్డాడు. అతని కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వచ్చాయి. అప్పుడు ఆయన బ్రహ్మదేవుణ్ణి చూచి, ఓ దేవా, ఈ సీత ఏ పాపం ఎరగదు అని ముల్లోకాల వారికి తెలియాలి. ఎందుకంటే ఈమె బహుకాలం రావణాసురుడి ఇంట్లో ఉంది. కాబట్టి జనాలందరికీ తెలియాలి. ఈ జానకిని నేను పరీక్షించకపోతే ఈమె సదృత్వాంతం అందరికీ తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, లోకం అంతా నమ్ముతుంది ఈమె పతివ్రత అని. అంతేగాని నేను ఈమెను అవమానించడానికి ఇలా మాట్లాడలేదు సుమా. అదేవిధంగా ఈ విశాలాక్షిని రావణాసురుడు అవమానించలేదు. మంటలు మండుతూ ఉన్న అగ్ని శిఖను వలె పొందనలవి కానీ ఈ మైథిలిని మనస్సులో అయినా అతిక్రమించే శక్తి ఆ రావణాసురుడికి లేనే లేదు. ఈమె రావణాంతఃపుర వైభవాన్ని కోరలేదు. సూర్యుడితో కాంతిలాగా ఈమె ఎప్పుడు కూడా నా నీడలా నన్ను వెన్నంటే ఉంటుంది. పరిశుద్ధురాలు ఈమె. ఈమె నన్ను వదిలి ఉండదు. ప్రతిజ్ఞావంతుడికి, జ్ఞానం కలవాడికి ఏ విధంగా అయితే కీర్తి వదలకుండా ఉంటుందో ఆ విధంగా ఈమె నన్ను వదిలి ఉండదు. ఓ దేవతలారా, మీరందరూ లోకపూజ్యులు. మీకు అందరికీ నా మీద ఉన్న స్నేహాతిశయం నుంచి నాకు హితం చెప్పారు. మీరందరూ చెప్పే మంచి మాటలు నేను అవశ్యం వినాలి.
మీరు చెప్పినట్టు చేయాలి అని చెప్పాడు రాముడు. తర్వాత తాను చేసిన పనికి మహాత్ములైన బ్రహ్మాదులు పొగుడుతూ ఉంటే సీతాదేవిని దగ్గరికి తీసుకున్నాడు. ఇది రామాయణంలోని యుద్ధకాండలోని 121వ సర్గ. రేపు 122వ సర్గ చెప్తాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.